పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసును డీఎస్పీ స్థాయి అధికారి పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 5 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. సీసీ ఫుటేజీల పరిశీలన, అవసరమైనటువంటి వ్యక్తుల నుంచి సమాచార సేకరణ చేస్తున్నాయని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పురోగతిని సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారని తెలిపారు. కేసు దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి వదంతులు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. అలా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి వద్దైనా ఎలాంటి ఆధారాలున్నా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్కు ఇవ్వాలని ఎస్పీ కిషోర్ సూచించారు. రైట్, దీనిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. చందు, ఏదైతే ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ మృతి పైన జరుగుతున్న విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తాజా ప్రకటన విడుదల చేశారు. ఆ మృతిపై కేసు విచారణ చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. అయితే మొత్తం 5 పోలీసు బృందాలు దీని మీద పనిచేస్తున్నాయి, విచారణ కొనసాగిస్తుందని చెప్తున్నారు. అలాగే కొవ్వూరు డిఎస్పీ ఏదైతే దేవకుమార్ నేతృత్వంలో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ఏదైనా సమాచారం ఉన్నట్లయితే 9007-96620కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఎస్పీ నరసింహ కిషోర్ విజ్ఞప్తి చేశారు. అయితే రెండు బృందాలు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు కూడా 2 పోలీసు బృందాలు సీసీ ఫుటేజీలు పరిశీలన చేస్తున్నాయి. అలాగే అవసరమైన సమాచారం కూడా సేకరిస్తాయని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా గన్నవరం దగ్గర ఒక సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించినట్టుగా ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఆ ఫుటేజ్ లో కూడా ఆయన కదలికలను కూడా గమనించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ ఆ కుటుంబ సభ్యులను కూడా ఆ పోలీసులు కలిసి వారి వాంగ్మూలాన్ని కూడా సేకరించారు. ఆ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నట్టు కూడా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపిన పరిస్థితి ఉంది. ఈ కేసులో దర్యాప్తు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అలాగే పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నామని చెప్పి సమీక్ష చేస్తున్నారు. దీనికి ఎప్పటికప్పుడు కూడా వస్తున్న విషయాలని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే కొంతమంది ఈ విచారణ నేపథ్యంలో కొంతమంది విద్వేషాలు రక్షితాలుగా మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాంటివి చేస్తే కనుక శాంతి భద్రతలకి విఘాతం కలిగించినట్లయితే, సోషల్ మీడియా పోస్టులు కనుక పెట్టినట్లయితే వారి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించిన పరిస్థితి ఉంది. ఏదైనా పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పైన ఇంకా ఒక సంచలనమైన విషయాలు కొనసాగుతుంది. ఇది సంచలనంగా మారింది. దీని మీద ఇంకా కూడా దర్యాప్తు వేగవంతమైంది. ఈ రోజు కూడా డిఎస్పీ వివిధ బృందాల ద్వారా ఈ రాజమండ్రి కొవ్వూరు నుంచి రాజనగర్ వరకు కూడా దర్యాప్తు కొనసాగించారు. అయితే ఇదే నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి ఏదైతే రాజేష్ మహాశాన కూడా ఈ రోజు ఒక ఫిర్యాదు చేసి కొవ్వూరులో దీని మీద నిజాలు నిగ్గు తేల్చాలి, సీసీ ఫుటేజ్ మొత్తం అంతా కూడా బయట పెట్టాలి, ఇది అచ్చిగా మేము భావిస్తున్నామని చెప్పి కూడా ఇతను పేర్కొన్న ఏదైతే రాజేష్ మహాశాన కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.